ఆ దంపతులకు సంతానం లేదు. జీవిత చర్మాంకంలో వాళ్ళు తమకున్న భూమిలో కొంత ఏదైనా ప్రజా అవసరాలకు విరాళంగా ఇవ్వాలని భావించారు. ఇదే సమయంలో బంధుమిత్రుల నుంచి పలు ఒత్తిళ్లు వచ్చే కళ్యాణ మండపం, పార్టీ కార్యాలయం, దేవాలయం ఇలా వేటికైనా ఇవ్వాలంటూ కోరారు. దీంతో తన ఆశయానికి అవరోధాలు ఎదురవకుండా భర్త ఆ స్థలాన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సిహెచ్సికి ఇస్తూ వీలునామా రాయించారు. ఆయన మరణానంతరం భార్య ఆ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించిన ఉదంతం ఇది. కృష్ణా జిల్లా కంకిపాడు పిహెచ్సిని 2009లో సిహెచ్సిగా మార్చారు. అందుకు తగినట్టు కొత్త భవనం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. తగినంత స్థలం అందుబాటులో లేకపోవడంతో 10 ఏళ్ల పాటు చాలీచాలని గదుల్లోని వైద్య సేవలు అందిస్తున్నారు. మరోవైపు అదే గ్రామానికి చెందిన అక్కినేని గోపాలకృష్ణమూర్తి సుగుణ దంపతులకు బందర్ రోడ్డు పక్కన 20 కోట్ల విలువైన 1.69 ఎకరాల స్థలం ఉంది. అప్పటికే ఆ భూమిని విరాళంగా ఇవ్వాలనుకున్న గోపాలకృష్ణమూర్తి 2019 మార్చిలో సిహెచ్సి భవన నిర్మాణం కోసం వైద్య ఆరోగ్య శాఖ దఖలుపరిచారు. అనంతరం 4 నెలల తర్వాత ఆయన మృతి చెందారు. వీలునామా ప్రకారం సంబంధించిన స్థలంలో నాబార్డు నిధులు 4.6 కోట్లతో ప్రభుత్వం భవన సముదాయం నిర్మించి 2022లో 23లో ప్రారంభించింది. ఆసుపత్రికి అదనపు గదులు, పడకలు, మార్చురీ తదితర సౌకర్యాన్ని ఇటీవల మరో 5.75 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఇక్కడ రోజుకు 200 మంది రోగులు మెరుగైన వైద్య సేవలు పొందుతున్నారన్నట్టు వార్తని హైలైట్ చేసింది. ఇప్పుడైనా సరే ఇక్కడ ఇది ఆ దంపతులు హైలైట్ చేశారు కదా, ఇలాంటివి అంటే ఇది జగన్ టైంలో ఈ పిహెచ్సిలు సిహెచ్సిలు పెట్టడం వల్ల సాధ్యమైంది. ఇప్పుడు కూడా అట్లాగా కంటిన్యూ చేసుకోవచ్చు కదా, వాటిని ఎందుకు మనం డిస్టర్బ్ చేస్తున్నాం అన్నది ఒకసారి ఆలోచించుకుంటే బెటర్. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి